మేషరాశి వారి రాజకీయ వ్యవహారాల్లో లాభం పొందే అవకాశం. వృషభ రాశి వారికి అనారోగ్య సమస్యలు. మిథున రాశి వారి బంధుమిత్రుల కలయిక, ధనలాభం. కర్కాటక రాశి వారి గృహ నిర్మాణ పనులు. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరు. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 27/7/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమా శుక్లపక్ష త్రయోదశి సోమవారం. త్రయోదశి ఈరోజు మధ్యాహ్నం 3:50 వరకు. నక్షత్రం మూలా నక్షత్రం ఉదయం 11:13 వరకు. వర్జం ఈరోజు ఉదయం 9:26 నుండి 11:13 వరకు. రాత్రి 9:48 రాత్రి 11:34 వరకు కూడా వర్జాలు ఉన్నాయి. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుండి 1:23 వరకు దుర్ముహూర్తాలు. మళ్ళీ మధ్యాహ్నం 3:06 నుండి 3:57 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:40, సూర్యాస్తమయం 6:32. అమృత గడియలు తెల్లవారుజాము 4:07 నుండి 5:53 వరకు. రాహుకాలం ఈరోజు ఉదయం 7:30 నుండి 9 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉదయ శుభకాలం. మధ్యాహ్నం 2:45 నుండి 3:30 వరకు శుభకాలం. వైద్యుతి ఈరోజు రాత్రి 12:30. తైతులకరణం సాయంత్రం 3:50. గరంజీ తెల్లవారుజాము 4:46 వరకు. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారు తలచిన కార్యాలు పూర్తవుట, రాజకీయ వ్యవహారాల్లో లాభం పొందే అవకాశం. వృషభ రాశి వారికి అనారోగ్య సమస్యలు, ధనమునకు ఇబ్బంది, అధిక కోపం వల్ల నష్టం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారి స్త్రీ మూలకంగా లాభాలు, బంధుమిత్రుల కలయిక, ధనలాభం. కర్కాటక రాశి వారికి వివాహాది శుభకార్య లాభాలు, గృహ నిర్మాణ పనులు పూర్తయ్యే అవకాశం లేదా ప్రయత్నించే అవకాశం కూడా ఉంది. సింహరాశి వారి వృత్తి వ్యాపారాల్లో లాభాలు, స్నేహితుల వల్ల ధన వృద్ధి కూడా ఉంది. కన్యారాశి వారికి సంగీత సాహిత్య కళలందు ఆసక్తి, విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం. తులారాశి వారి అన్ని రంగాల వారికి శుభమూలికంగా ఈరోజు బాగుంటుంది. ఖర్చులు కూడా కొంచెం పెరిగే అవకాశం. జాయింట్ దారులతో బట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారి స్వల్ప అనారోగ్య సమస్యలు, ధన వ్యయ సూచనలు, రుణములు చేసే అవకాశం కూడా ఉంది. ధనుసు రాశి విజయం అభివృద్ధి, కొత్త అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం అయితే మీకుంది. మకర రాశి వారు అకాల నిద్ర, అకాల భోజనాల వల్ల అనారోగ్య సమస్యలు, అధిక శ్రమ ఉండే అవకాశం. కుంభరాశి వారికి వైద్య నిమిత్తం ధన వ్యయము, వ్యాపారంలో నష్టాలు, భాగస్వామితో వాద ప్రతివాదనలు, వివాదాలు ఉంటాయి. మీనరాశి వారి నమ్మిన వారి వల్లే మోసపోయే అవకాశం, ధన నష్టం, గౌరవ భంగం. త్రయోదశి సోమవారం కాబట్టి ఈరోజు ఉదయం 9 గంటల నుండి అన్ని కార్యాలకి ఈరోజు అనుకూలం.